చదువుతో పాటు నైపుణ్యం తప్పనిసరని అప్పుడే ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 42 రోజులుగా నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు ముగింపు కార్యక్రమం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో శిక్షణ పొందిన 769 మంది సిద్ధం చేసిన పలు రకాల ఆర్ట్, క్రాఫ్ట్, డ్రెస్ మెటీరియల్, పెయింటింగ్స్ తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను కలెక్టర్ తిలకించి శిక్షణ పొందిన వారి సృజనాత్మకతను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 జిల్లాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ కోర్సు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో కూడా ఉందని 769 మంది శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న మెళకువలతో నైపుణ్యాన్ని కొనసాగించాలని అన్నారు. అంగన్వాడీ, బాల సదన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్ కుట్టి ఇవ్వడం ద్వారా టైలరింగ్ లో నైపుణ్యం సాధించడంతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాయం చేసిన వాళ్లు కూడా అవుతారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన టీచింగ్, లర్నింగ్ మెటీరియల్ కూడా శిక్షణ పొందిన వారు తయారు చేయవచ్చని సూచించారు. ఆర్ట్, క్రాఫ్ట్ లో నైపుణ్యం ఉన్నవారు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. నేటి రోజుల్లో చదువు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యం తప్పనిసరిగా మారిందని అన్నారు. టెక్నికల్ రంగానికి ఎంతో విలువ ఉందని తెలిపారు. అనంతరం కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ప్రతిభ చాటిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. చాలా చక్కగా ఈరోజు టీచర్స్ ట్రైనింగ్ మీరు తీసుకున్నారు. ముఖ్యంగా టైలరింగ్ అండ్ డ్రాయింగ్ అంటున్నారు, కానీ టైలరింగ్ అండ్ డ్రాయింగ్ పేరుతో ఈరోజు దాదాపు ఏ స్టాల్ చూసినా ఒక 20-30 రకాలు క్రాఫ్ట్స్ నాకు కనపడింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎక్స్ట్రా కరిక్యులర్ వర్సెస్ కరిక్యులర్ అని మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక డిబేట్ ఉంటుంది. సో కరిక్యులర్ మీద టైం స్పెండ్ చేయాలా, ఎక్స్ట్రా కరిక్యులర్ మీద టైం స్పెండ్ చేయాలనేది ఒక డిబేట్ ఉంటుంది జనరల్గా. కానీ చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు 30 దాటాను కాబట్టి, అంటే 30 కన్నా కొంచెం ఎక్కువ దాటాను కాబట్టి నేను ఒక నా అభిప్రాయం నుంచి నేను చెప్పగలుగుతాను, ఎక్స్ట్రా కరిక్యులర్ లేకపోతే కరిక్యులర్కి విలువ ఉండవు. ఇది మాత్రం మీరు గమనించాలి. ఎవరైనా సాఫ్ట్ స్కిల్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, స్పోర్ట్స్, థియేటర్, డిఫరెంట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏదైనా ఉండొచ్చు. దాంట్లో ఎవరికైనా స్కిల్స్ ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది, తప్పకుండా వాళ్ళు కరిక్యులర్లో కూడా, అంటే అకాడమిక్స్లో కూడా, పెడగాజీలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. సో మీరు ఇది చూసి ఉండొచ్చు. మంచి న్యూరో సర్జన్, మ్యూజిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మ్యూజిక్లో ప్రాడిజీ ఉంటారు, లేకపోతే మంచి ఆర్ట్ చేస్తారు. పెద్ద సర్జన్స్, పెద్ద సర్జరీ చేసిన వాళ్ళు ఆర్ట్లో, క్రాఫ్ట్స్లో వాళ్ళకి బాగా నైపుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూరోమోటర్ కోఆర్డినేషన్ అంటారు దానికి. అంటే చదువు అంటే ఎవరైనా చదవగలుగుతారు, ఎవరైనా చదివితే వాళ్ళకి చదువు వస్తుంది. కానీ మనకి ఇలాంటి నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ అందరూ అన్నీ చేయలేరు. చేయగలుగుతారు, కానీ ఆ ఫినిషింగ్ టచ్, ఆ వావ్ ఫ్యాక్టర్ కొంతమందికి మాత్రం. సో ఈ దూరదృష్టిలో మీరు ఇంత దూరం వచ్చారు అంటే ఖచ్చితంగా ఇంకా దాన్ని సద్వినియోగం చేస్తూ ఇది కంటిన్యూ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఏదో ఒక పదవి, ఒక క్రాఫ్ట్ టీచర్ పదవి మీకు వస్తేనే మీరు ఏదో ఒక విజయం సాధించినట్టు కాదు. దిస్ ఈజ్ అ లైఫ్ స్కిల్. ఇది మీరు ఏ వృత్తిలో పోయినా, ఏది మీరు చేసినా, ఒక ఫైన్ ఆర్ట్స్, ఒక ఫైన్ స్కిల్ మీరు నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా యూ విల్ అవుట్ షైన్ ఇన్ వేర్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్, వాట్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్. సో కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నా రిక్వెస్ట్, మీరు ఇది కంటిన్యూ చేయాలి. వాస్తవం కూడా మీ అందరికీ తెలుసు, ఒక బ్యూటిషియన్ కోర్స్ చేస్తే బేసిక్ ఏంటి? ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారు? బేసిక్ ఐబ్రోస్. కానీ 100 మంది ఐబ్రోస్ చేస్తే 2 మాత్రం సరిగా చేయగలుగుతారు, మిగతా అంతా వేస్ట్. అవునా కాదా? మీరు ఎన్నో ఫేషియల్ చేసి, ఎన్నో మసాజ్ చేసి, ఎన్నో బ్లీచింగ్ చేసి ఐబ్రోస్ కోతిలాగా ఉంటే మంచి కనపడతారా? కాదు కదా. కానీ మిగతా అంత పక్కన పెట్టి ఐబ్రోస్ సరిగా ఉంటే ఫేస్ అందంగా కనపడుతుందా కాదా? దట్ ఈస్ ద బేసిక్, దట్ ఈస్ ద హార్డెస్ట్. వంట చేస్తున్నాము, అవునా కాదా? వంటలో అంతకన్నా కష్టం ఏంది? ముందుగా వంట చేస్తాము అమ్మ అని చెప్తే అమ్మ ఏం నేర్పిస్తుంది?
ఏం నేర్పిస్తుంది? చాయ్ పెట్టడం. 100 మంది అన్నమాట. మనలో హిడెన్ టాలెంట్ ఉంటుందండి అందరిలో కూడా. Of this TTCC course, before joining this, I had expectation to improve my skills, gain knowledge and connect with friends. After this, what I received is more than that what I had expect. This course has been a journey of personal and professional. We delved into a wide range of topics from effective lesson planning, classroom management to innovate teaching strategies. One of the most impactful lessons I had learned was importance of student-centered learning. How we explored how to create student-friendly environment. Another major, the role of reflection through peer feedback and self-assessment. This course also emphasized collaboration, and I must say the camaraderie we built here was extraordinary. Exchanging of experience, sharing of our experience, exchanging ideas and supporting each other created a powerful sense of community. It reminded me that as educator, we are never alone in this journey. Now I sum up my speech with a poetry. Now we are ready, full of cheer, to start our teaching on loud and clear. With kind hearts and open minds, we will light the way for those who find. Thank you, our authorities, facilitators, mentor, and my fellow participants. Each and everyone played a vital role in this journey. Thank you, everyone. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక శిక్షణను పూర్తి చేసుకుని చక్కటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి మనమంతా రేపు కాబోయే తరంలో ఒక మంచి మన యొక్క కళని నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక సర్టిఫికెట్ అనేది మీకు తోడ్పడుతుంది. అదేవిధంగా రాబోయే రోజులలో మీరు మంచి ఒక కళా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దపడి సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మంచి చక్కటి ప్రదర్శన కూడా మీరు అందరు ఇచ్చారు. దాదాపుగా మీ ఇండ్లకు చాలామంది రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ ఇండ్లకు ఒక 45 రోజులు దూరంగా ఉంటూ ఈ శిక్షణని పూర్తి చేసుకున్నటువంటి మీ అందరికీ అభినందనలు. చాలా ఓపికతో ఈ శిక్షణ పూర్తి చేసుకున్నట్టుగా మాకు తెలిసింది. మీ అందరికీ మా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచున్నాం.